హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే రైతు రుణమాఫీ గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 3 విడతల్లో రైతు రుణమాఫీ అని తేల్చి చెప్పారు. దానిలో భాగంగా అయితే మొన్న 18వ తారీఖు అయితే దాదాపు ₹1,00,000 బిలో ఉన్న వారికి అయితే రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అయితే మిగతా వారికి ఎప్పుడు చేస్తారు, అసలు దీని నిబంధనలు ఏంటి అనేది మీకు వీడియోలో అందించబోతున్నాను. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ నెలాఖరులోగా అయితే దాదాపు 1,50,000 వరకు ఉన్న వారికి అయితే రుణమాఫీ చేయడానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఎంత లిమిట్ వరకు అయితే ఎప్పుడు జమ అవుతాయి అంటే, మనం చూసుకున్నట్టయితే మొన్న 18వ తారీఖు 4 గంటల వరకు అయితే దాదాపు లక్ష రూపాయలు ఉన్న వారికి అయితే దాదాపు అందరికీ అయితే రైతు రుణమాఫీ జరిగింది. అయితే ఈ జూలై నెలాఖరు లోపు అయితే 1.5 లక్షలు అయితే రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ 3 విడతల్లో అయితే ఈ రుణమాఫీ చేయడానికి అయితే ప్రభుత్వం నిధులైతే సేకరిస్తున్నది. అయితే దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈ నిధులు దాదాపు అయితే ఇప్పటివరకు 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులైతే తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరి కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఈ 3 విడతల్లో అయితే రుణమాఫీ జరుగుద్ది. ఎవరు ప్రజలైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు నేనున్నా అనే ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చారు. అయితే దాదాపు ఇప్పటివరకు 1,00,000 రుణమాఫీ అయిపోయింది. 1,50,000 వరకు అయితే ఈ నెల చివరి వరకు అయితే రుణమాఫీ జరుగుద్ది. అదేవిధంగా 2 లక్షల వరకు అయితే ఆగస్టు 15 లోపు అయితే క్లియర్ చేస్తామని అయితే తెలిపారు. దీనికైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మేరకు అయితే ఇది ఆగస్టు 15లోగా అయితే ఈ ప్రక్రియను అయితే బరాబర్ పూర్తి చేస్తామని చెప్పారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ రుణమాఫీలో అసలు ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అంటే, 1,00,000 అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి అయితే రుణమాఫీ వర్తించదు. ఒక్క కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వస్తుంది. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర అధికారులకైతే రుణమాఫీ రాదు. అదేవిధంగా స్వల్పకాలిక పంట రుణాలు మాత్రమే రుణమాఫీ వర్తించదు. అంటే తోటలు, దీర్ఘకాలిక పంటలకైతే రుణమాఫీ వర్తించదు. రాష్ట్రంలో అంటే వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఇది వస్తుంది. అదేవిధంగా ఇది డిసెంబర్ 12, 2018 తేదీ తర్వాత తీసుకున్న వారికి మాత్రమే వస్తుంది. అది కూడా నవంబర్ 9 డిసెంబర్ 2023 వరకు ఉన్న బకాయిలు మాత్రమే చెల్లిస్తామని అయితే క్లియర్గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ అబుద్దా అని చాలామంది అనుకుంటున్నారు. రేషన్ కార్డు విషయంలో అయితే సందిగ్ధత అయితే ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. అదేంటంటే రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇటీవల తెలియజేయడం జరిగింది. అయితే కేవలం రైతులను అయితే గుర్తించడానికి పరిగణలోకి తీసుకుంటామని, దానికోసమే రేషన్ కార్డు యూజ్ చేస్తామని, అంతేగాని పట్టదారుల పాస్ పుస్తకము, ధృవీకరణ పత్రాల ఆధారంగా అయితే రుణమాఫీ చేస్తామని అయితే వివరణ అయితే ఇచ్చారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి అయితే 2 లక్షల రుణమాఫీ అయితే ఈ నెల ఆగస్టు 15 వరకు అయితే చేస్తామని అయితే క్లియర్గా తెలియజేశారు. అయితే రేషన్ కార్డు లేని వారు అయితే దాదాపు 6 లక్షల మంది రైతు కుటుంబాలు కూడా రుణమాఫీ చేస్తామని అయితే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు తెలియచేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా అయితే ఇప్పటివరకు 17,000 ఖాతాలు ఉన్నాయి అని క్లియర్గా తెలియజేశారు. నకిలీ పట్ట పాస్ పుస్తకాలు ఉన్నాయి, అయితే 17,000 ఖాతాలు ఉన్నాయని. అయితే రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం అయితే మొత్తం 31,000 కోట్లు అయితే అంచనా వేసింది. దానిలో భాగంగా అయితే 18న అయితే దాదాపు ₹1,00,000 ఉన్న 6,000 కోట్లు జమ చేసింది ₹1,00,000 ఉన్న వారికి. అయితే 11.50 లక్షల మంది రైతులకు అయితే ఇది లబ్ధి చేకూరింది. అయితే మనం చూసుకున్నట్టయితే మొత్తం 32 బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇచ్చారు. దానిలో భాగంగా అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మిగతా వారికి అయితే ఈ నెల చివరిలో 1,50,000 వరకు అయితే రుణమాఫీ జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఆగస్టు 15లోగా దాదాపు 2 లక్షలు అంటే ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుద్ది. కాబట్టి మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరైతే అనుకున్న టయానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తారు కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయితే బట్టి విక్రమార్క గారు అయితే, సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే, అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం చేస్తాము. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడతాము, అదేవిధంగా చేస్తాము. కాంగ్రెస్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు కల్లా
ప్రతి ఒక్కరికి అయితే రుణమాఫీ అమలు చేస్తాము. ఇది దేశ చరిత్రలోనే మొదటి ఘట్టంగా నిలిచిపోతుందని అయితే కాంగ్రెస్ నాయకులు చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇది ఏమాత్రం అమలు అవుద్దని త్వరలో చూద్దాం. కాకపోతే ప్రతి ఒక్కరు అయితే గుర్తుంది, ప్రతి ఒక్కరికైతే రుణమాఫీ జరుగుద్ది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.